అంతర్జాతీయ పరిణామాలతో భారత రూపాయి రికార్డు స్థాయిలో పతనమైంది. అమెరికా డాలర్తో పోలిస్తే తాజాగా 33 పైసలు తగ్గి 96.86 వద్ద ఉంది. ఇక కరెన్సీ విలువ తగ్గడం, డాలర్ బలపడడం వల్ల బాండ్ల రాబడులు పెరుగుతున్నాయి. భారత మార్కెట్ల నుంచి డబ్బు తరలిపోతుంది. ఫలితంగా ప్రధాన సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక సెన్సెక్స్ ఒక దశలో 500 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ 150 పాయింట్లు కోల్పోయింది. ప్రధాన ఫార్మాస్యూటికల్ కంపెనీల అండాతో ఫార్మా, రసాయన రంగాల్లో లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక దౌత్యపరమైన పరిణామాల విషయానికొస్తే వాణిజ్యం, రక్షణ, ఇంధనం, క్వాడ్ వ్యూహంపై అమెరికా దృష్టి సారించింది. ఆ దేశ విదేశాంగ కార్యదర్శి చర్చల కోసం భారత్కు వచ్చారు. కొత్త అమెరికా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఉన్నత స్థాయి సమావేశం ఇది. ఇరు దేశాలు వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకెళ్లారని చూస్తున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ E22, E25, E27, E30 పెట్రోల్ కోసం ఇంధన ప్రమాణాలను నోటిఫై చేసింది. ఈ సాంకేతిక నోటిఫికేషన్ వాహన తయారీదారులకు అధిక ఇథనాల్ మిశ్రాలను పరీక్షించడానికి అనుమతిస్తుంది. ఇక స్వచ్ఛమైన రవాణా, ముడి ఆయిల్ దిగుమతులను తగ్గించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుంది.